రష్యాకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. వాళ్ళకి ఇంతవరకు సైన్యానికి సపోర్ట్గా 2 ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి, వ్యాగనార్ గ్రూపు, చెచెన్ గ్రూప్. వ్యాగనార్ గ్రూపు ఆ మధ్యకాలంలో ఒక ప్రాంతాన్ని వరకు ఆక్రమించుకుని ఇవ్వగలిగింది. రష్యన్ సైన్యం వల్ల కానటువంటిది బాక్ముత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఇవ్వగలిగింది. ఆ తర్వాతనే రష్యన్ సైన్యం ముందుకు అడుగుపెట్టగలిగింది. 6 నెలల పాటు అక్కడ ఉక్రెయిన్ సైన్యం రష్యాను ముందుకు రానివ్వకుండా చేయగలిగింది. అయితే అత్యంత క్రూర సైన్యంగా, క్రూర ప్రైవేట్ సైన్యంగా పొందినటువంటి వ్యాగనార్ వాళ్ళని తొక్కి నారదీసి రష్యా గిఫ్ట్గా ఇచ్చింది. ఆ తర్వాతన రష్యన్ సైన్యానికి వాళ్ళకి మధ్యన డిస్ప్యూట్ వచ్చింది. అందులో భాగంగా వివాదాలు పెరిగి పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు కథ మారుతోంది. రష్యాకి సంబంధించినంత వరకు అటాక్స్ అన్నటువంటిది సీరియస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సరికొత్తదైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో ఏదైతే రష్యాని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి ప్రయత్నిస్తున్న వాళ్ళకి సహకరించడానికి కొంతమంది అందులో సిద్ధపట్ట ఆ వ్యాగనార్ చీఫ్నే లేపేసింది రష్యా విమానంలో. ఇక ఆ తర్వాతన ఆ వ్యాగనార్ టీం అంతా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యారు. మళ్ళీ ఈ మధ్య వరకు ఏ దేశంలో దిక్కు లేక మళ్ళీ కొంతమంది వెనక్కి వచ్చారు. కానీ ఇంతవరకు ఆ తరహా క్రిమినల్ మైండెడ్ సైన్యం వాళ్ళ దగ్గర లేదు. ఇక రెండవ క్రిమినల్ మైండెడ్ సైన్యం చెచెన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు ఉన్నారు. ఇప్పుడు ఆ చెచెన్ గ్రూప్ హెడ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు, చావు బతుకుల మధ్యన ఉన్నాడు. అతను చనిపోతే కనుక ఆ సైన్యం కూడా పట్టుకోల్పోతుంది. అప్పుడు వివిధ దేశాలు వాళ్ళని పికప్ చేసేసుకుంటాయి అని భయపడుతోంది రష్యా.